నంద్యాల మార్కెట్లలో సమస్యలు తాండవిస్తున్నాయి. మార్కెట్లో సరైన వసతులు లేకపోవడంతో విక్రయదారులు, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివరాలకు వెళ్తే నంద్యాల పట్టణంలో కూరగాయల మార్కెట్ కు వేలాది మంది ప్రతిరోజు వస్తూ ఉంటారు. కానీ మున్సిపాలిటీ అధికారులు మాత్రం మార్కెట్ లో వచ్చే ఆదాయం మాత్రమే చూస్తున్నారు తప్ప అక్కడ సరైన సదుపాయాలు మాత్రం ఏర్పాటు చేయడం లేదు. వర్షం వచ్చిందంటే చాలు బురదమయం కావడం జరుగుతుంది. అక్కడ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఎన్నిసార్లు అధికారులు, నాయకులు వచ్చి పరిశీలిస్తారో వెళ్తారు తప్ప సమస్య పరిష్కారం చేద్దామనే ఆలోచన ఎవరికి లేదు. ప్రతినిత్యం ప్రజలు మార్కెట్ లో నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులు మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో మార్కెట్ లో నీళ్లు నిలుస్తుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వాన వస్తే బాగా ఘోరం ఉంది మాది. సరిగా లేవు రోడ్లు, సరిగా రోడ్డు వీటి వేపియాలా నీడ సరిగా లేదు మాది. నీడ పగలగొట్టాను మాది, కట్టిస్తా అని పోయినసారి ఎమ్మెల్యే మాది ఏం బడ్డీ లేదు. కస్టమర్లకు కూడా ఇబ్బంది ఉంది. ఆటోలు రానికి, బండి రానికి, చిన్నపిల్లలు రానికి చాలా కష్టమైంది. సారి పడినది ఈసారి ఏం పడలే. రైతు వాళ్ళు వచ్చి రైతు తీసి పెట్టి పోయారు. చేస్తారులే ఏమో తయారు చేస్తారులే అన్నారు వాళ్ళు. మార్కెట్ అయితే అధ్వానంగా ఉంది. వాళ్ళకుండే గుర్తుంది వాళ్ళని అక్కడ మాకు వాళ్ళ మట్టు రేకులు ఉన్నాయి, మాకు రేకులు లేవు. రాజకీయం వచ్చినాక తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు రేకులు వేస్తామని చెప్పి గుర్తు ఉంది, వాడుంది. ఖర్చు కూడా చదరం పుట్టడం లేదు. ఎట్లా పరిస్థితి భయంకరంగా ఉంది. మార్కెట్ రావాలంటే భయం అవుతుంది. ఏం లేదు, వర్షం పడితే అయిపోతున్నది. దీన్ని చూసి ఏమన్నా అధికారులు చూసి ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది. ఎవరు రారన్న ఇక్కడ ఏం వ్యాపారం ఉండదు. వర్షం పడితే ఇక్కడ వ్యాపారం ఏమి ఉండదు. ఆ పక్కనే రోడ్డు ఉన్న కాడ జనాలు పోతారు. ఇక్కడ అయితే ఎవరు రారు మన కాడ. వర్షం పడితే ఇంకా అంతే. ఇలా వర్షం పడి ఇలా బురద ఉంటే జనాలు ఎవరు వస్తారు మన కాడికి? ఎవరు రారు. రోడ్డు అక్కడ అంతా క్లియర్ అయిపోయింది. ఇది ఇప్పటి వేయడం లేదు. చేస్తే బాగుంటుంది. చూడండి, వాన పడితే రావాలంటే భయం అవుతుంది. మార్కెట్లో అంతా